తన సినిమాల్లో గొప్ప గొప్ప సందేశాలు ఉండకపోవచ్చు గాని సమాజాన్ని పాడు చేసేలా మాత్రం ఉండవన్నారు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ల. ఆ నియమాన్ని దృష్టిలో పెట్టుకుని తాను కథలు రాసుకుంటానని చెప్పారు. హైదరాబాద్ లో జరుగుతోన్న రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్లో శేఖర్ కమ్ల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణంతో పాటు పరిశ్రమలో మారుతున్న పోకడల గురించి తన అభిప్రాయాలు తెలిపారు. సినిమా అనేది తన దృష్టిలో బాధ్యతాయుతమైన కళని, రోజు కోట్లాది మంది సినిమాని చూస్తూ ప్రభావితమవుతూ ఉంటారని శేఖర్ కమ్ల పేర్కొన్నారు. అలాంటప్పుడు ఓ దర్శకుడిగా మంచి సినిమాలు తీయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని, సమాజానికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకూడదన్న నియమంతో తాను బాగా ఆలోచించి కథలు రాసుకోవడం వల్లే తన సినిమాలు ఆలస్యం అవుతుంటాయన్నారు. కథ రాసుకునేటప్పుడే ఇది సమాజానికి అవసరమా కాదా అన్న ప్రశ్న వేసుకుంటానని, సరైన సమాధానం వస్తే గాని కథ ముందుకు కదలదని చెప్పారు. అందుకే కథ రాయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటానన్నారు శేఖర్ కమ్ల. సినిమాలు తీసేవారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కాలంతో పాటు మన ఆలోచన విధానం కూడా మారకపోతే కథలు రాయలేం, సినిమాలు తీయలేం. లీడర్ సినిమా తీసేటప్పుడు స్క్రిప్ట్లో నేను 1,00,000 కోట్ల రూపాయలు రాస్తే అందరూ వింతగా చూశారు. అప్పటికి 1,00,000 కోట్ల రూపాయలు అంటే ఎక్కువే కావచ్చు, కానీ ఇప్పుడు అది చాలా సాధారణమైన విషయం. అందుకే లీడర్ సినిమా వచ్చిన ఇన్నేళ్లైనా ఇంకా కొత్తగానే అనిపిస్తుంది. నేను చూసే ప్రపంచాన్ని విజువల్ మీడియాతో అందరికీ చూపించాలన్న తపన తప్ప మొదట్లో నాకు డైరెక్టర్ కావాలన్న ఆలోచనే లేదు. అయితే ఇండస్ట్రీకి వచ్చాక సన్నిహితులతో కలిసి డాలర్ డ్రీమ్స్ తీశాను. గతంలో సినిమాపై ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చేవారు, కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది డబ్బు పేరు కోసమే వస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. ఇక ఇండస్ట్రీలో పేరు సక్సెస్ ఒక్కసారిగా రావు, దానికోసం చాలా కష్టపడాలి. ఇప్పుడు సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న వారి వెనుక ఎంతో కష్టముందన్న విషయం ఇలాంటి వారు తెలుసుకోవాలన్నారు శేఖర్ కమ్ల. నా లైఫ్ లో హ్యాపీ డేస్ అంటే ఏ టెన్షన్లు, లక్ష్యాలు లేకుండా అమాయకత్వంతో సాగిన స్కూల్, కాలేజీ రోజులే. అలాంటి కథతోనే నేను హ్యాపీ డేస్ తీస్తే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ క్యారెక్టర్ లో అందరూ తమను తాను ఊహించుకున్నారు. ఇక కాలేజీ లైఫ్ అంటే ఫ్రెండ్స్ తో కలిసి అల్లరి చేయడం, అమ్మాయిలను టీస్ చేయడం, జూనియర్లను సీనియర్లు ఏడిపించడం, లెక్చరర్లపై జోకులు వేయడం, ఇలాంటి సన్నివేశాలే కాకుండా ఓ ప్రత్యేకమైన జీవితాన్ని తెరపై చూపించా. అందుకే అందరికీ ఈ సినిమా నచ్చింది. ఇన్నాళ్ల తర్వాత కూడా హ్యాపీ డేస్ గురించి మాట్లాడుకుంటున్నారంటే అది నాకు దక్కిన అదృష్టమంటూ శేఖర్ కమ్ల ఎమోషనల్ అయ్యారు. ఇక తాను ప్రస్తుతం తీస్తున్న కుబేరా సినిమా తన శైలికి భిన్నంగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. కుబేరా కథ ధనుష్, నాగార్జున, రష్మికలను కోరుకోవడం వల్లే వాళ్లను సంప్రదించానని, ఈ సినిమా చూసిన ప్రేక్షకులు వావ్ అనక మానరని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ల.